హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నీకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు డబ్బు నగలు ఇంపార్టెంట్ కాదు, అమర్తో పెళ్లి జరగడము కేవలం నాకు అమర్తో పెళ్లి జరగడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనోహరి అంటుంది. ఇక ఆ లారీ డ్రైవర్ ఏమో, సరే మేడం, మీ మీద నమ్మకంతో వెళ్తున్నాను, ఏదైనా తేడా జరిగితే తెలుసు కదా ఏం జరుగుతుందో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో పిల్లలంతా ఇంట్లో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటారు. ఇక గుప్తా ఏమో ఆరు కోసం చూస్తూ ఉంటే అది చూసిన లీల, పైకలా కనిపిస్తున్నారు కానీ నా మీద బాగానే ప్రేమ ఉంది, నా కోసం ఎవరు చూడకుండా లోపలికి వస్తున్నారు, వెనకే వెళ్ళి ఆట పట్టించాలి అని చెప్పేసి లీల గుప్తా వెనకే వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత గుప్తాకి ఇక అంజలి కనిపించడంతో దొరికితివి బాలిక అని చెప్పేసి అంటుంటే ఇక లీల ఏమో తననే అంటున్నాడు అనుకొని, నేను మీ వెనక ఉంటే మీకెలా కనిపించాను అని చెప్పేసి అంటుంటే, ఈవేళ ఎట్లయినా సరే మిమ్మల్ని మా లోకంకు తీసుకువెళ్ళేదను అని చెప్పేసి అంటుంటే, పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నారా అని చెప్పేసి లీల అనుకుంటూ ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నాను లేకున్నాను ఇక్కడ నుండి మనం వెళ్ళడం తథ్యం అని చెప్పేసి గుప్తా అంటుంటే ఇక లీల ఏమో, ఇష్టం లేకపోతే మీతో ఎందుకు వస్తా అంటాను, ఎవరికైనా ఇంట్లో పని మనిషిగా చేయడం ఎందుకు ఇష్టం ఉంటుంది, ఎవరు వచ్చి ఆపినా నేను ఆగను అని చెప్పేసి లీల పరిగెత్తుకుంటూ వచ్చి గుప్తాను హగ్ చేసుకుంటుంది. ఇక అదే చూసిన ఆరు, అరే గుప్తా గారు, నాకు తెలియకుండా ఇంత చేస్తున్నారా, వావ్ వాట్ ఏ రొమాంటిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గుప్తా ఏమో, ఇదిగో బాలిక ఆగుము ఆగుము అని చెప్పేసి అంటుంటే ఇక లీల గుప్తాని పట్టుకొని, నేను మీతో పాటే వస్తాను, ఎప్పుడు వెళ్దాం మీ ఊరికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇందుకే పెద్దలు ప్రేమ బహు కష్టమైంది అని చెప్పింది అంటే ఏంటో అంటున్నారు అని చెప్పేసి లీల అడుగుతుంటే, నేను ఇప్పుడు వెళ్ళడం లేదు, వెళ్ళే వరకు కాస్త దూరం పాటించుము, ఇప్పుడు నేను వెళ్తాను అని చెప్పేసి గుప్తా కిందికి వస్తాడు. ఇక అప్పుడే కింద సోఫాలో కూర్చొని ఉన్న ఆరు, ఏంటి గుప్తా గారు, మీ ప్లాన్ చాలా దారుణంగా ఫెయిల్ అయినట్టుంది అని చెప్పేసి అంటుంటే, బాలిక నువ్వు ఇలా పర్ల శరీరంలో ఉండడం మంచిది కాదు, నా మాట విని బయటికి రా, మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటుంటే ఇక ఆరు, మీరు నన్ను బయటికి రప్పించటకు బహు విధముగా ప్రయత్నిస్తున్నారని మాకు అవగతమైంది, కావున తమరు దయచేయండి అని చెప్పేసి అంటుంటుంది. ఇక అప్పుడే అలారం మోగగానే ఇక అంజలి పాప, అయ్యో మామయ్య టాబ్లెట్ వేసుకునే టైం అయింది అని చెప్పేసి వాళ్ళ నానమ్మ తాతయ్య రూమ్లోకి వెళ్తుంది. మధ్యాహ్నం భోంచేశాక టాబ్లెట్ వేసుకోవాలి, వేసుకున్నారా మామయ్య అని చెప్పేసి అంటుంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో లేదు అంటారు. ఇక అప్పుడే అంజలి పాప, అయ్యో ఏంటి మామయ్య, టైంకు టాబ్లెట్ వేసుకోవాలని తెలియదా మీకు, మీకు ఎవరో ఒకరు గుర్తు చేయకపోతే టాబ్లెట్ వేసుకోవడం ఇలాగే మర్చిపోతారు, టాబ్లెట్లు వేసుకోకపోతే ఎంత డేంజరో తెలుసు కదా మామయ్య అని చెప్పేసి, వేసుకోండి మామయ్య అని అంజలి పాప అలా ఇస్తుంటే, ఏంటి అంజలి పాప ఇలా మాట్లాడుతుంది అనుకుని వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు. తర్వాత ఏమో అంజలి పాప, ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు అని చెప్పేసి అంటే, లేదు నువ్వు అచ్చం మీ అమ్మలా మాట్లాడుతున్నావు, నిన్న మిస్ అమ్మ, ఈరోజు నువ్వు, ఏమైంది మీకు అని చెప్పేసి అంటుంటే ఇక ఆరు ఏమో తను అంజలి శరీరంలో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొని, అది మీరు అమ్మని మిస్ అవుతున్నారు కదా అందుకని అమ్మలా మాట్లాడాను అని చెప్పేసి అంజలి పాప చెప్పినట్టుగా కవర్ చేస్తుంది. తర్వాత ఏమో అమర్ వాళ్ళ నాన్నగారు, నీకు ఈ టాబ్లెటే వేసుకుంటాను నేను అని చెప్పేసి ఎలా తెలుసు అని అంటే, అమ్మ చెప్తుండేది తాతయ్య, అమ్మ ఎప్పుడు టాబ్లెట్ వేసుకోవడం మీరు మర్చిపోతారు, గుర్తు చేయమని చెప్తూ ఉండేది అని చెప్పేసి అంజలి పాప చెప్తూ ఉంటుంది. తర్వాత ఏమో అమర్ వాళ్ళ అమ్మగారు, చూసారా అండి, ప్రాణంతో లేకపోయినా నా కోడలి ప్రేమ ఏదో ఒక రూపంలో మనల్ని చేరుతూనే ఉంది అని చెప్పేసి అంటుంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అయితే, అలాంటి కోడలు వచ్చినందుకు అదృష్టవంతులమో పోగొట్టుకున్నందుకు దురదృష్టవంతులమో తెలియడం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. తర్వాత ఏమో లారీ డ్రైవరు ఆ నగలని ఒక సేట్జీ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేయిస్తాడు. అతను చెక్ చేసిన తర్వాత, ఈ నగలు ఎవరివి అని చెప్పేసి అడుగుతాడు. నావే అని చెప్పి లారీ డ్రైవర్ అనడంతో, ఇవి కొన్నావా, కొట్టేసావా, లేకపోతే డూప్లికేట్ చేయించావా అని చెప్పేసి అడిగితే, ఎలా తెస్తే నీకేంటి, ఎలా చేయిస్తే నీకేంటి, నీకు కావాల్సిన నగలు అవి తీసుకొని ఎంత డబ్బులు ఇస్తావో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, వీటికి 20 రూపాయలు కూడా ఇవ్వను అని చెప్పేసి అంటాడు. అదేంటి అని చెప్పేసి లారీ డ్రైవరు అంటుంటే, ఇన్నేళ్ళ నుంచి నేను దందా చేస్తున్నాను, ఏవి ఒరిజినలో ఏవి డూప్లికేటో నాకు తెలీదా, ఇవన్నీ డూప్లికేట్ నగలు, ఇవి తీసుకొచ్చి నన్నే మోసం చేయాలని చూస్తావా, ఉండు పోలీసులకు పట్టిస్తాను అని చెప్పేసి ఆ సేట్జీ అంటుంటే ఇక ఆ లారీ డ్రైవర్ అక్కడ నుండి పారిపోతాడు. తర్వాత ఏమో అంజలి పాప శరీరంలో నారు వాళ్ళ అత్తయ్య మామయ్య మాటలు విని బాధపడుతూ ఉంటే ఇక గుప్తా గారు తన ఎదురుగా వచ్చి నిలబడతారు. తర్వాత ఆరు, గుప్తా గారు అని చెప్పేసి అంటుంటే, నీవు ఇట్లా ఉంటే నీవెవరో నీ వాళ్ళకు అర్థమవుతుంది, నీ ఉనికి వాళ్ళకు తెలిసినచో వాళ్ళ బాధ రెట్టింపు అవుతుంది, నీ భారం పెరిగిపోవును అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు. నీవు మాటలతో బయటికి వచ్చేలా లేవు కదా, నేను
నిన్ను ఎటుల బయటికి తీసుకురావాలనో నాకు బాగా తెలుసు అని చెప్పేసి గుప్తా తన మంత్రశక్తిని ప్రయోగిస్తూ ఉంటాడు. వద్దు గుప్తా గారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అలా అంజలి శరీరంలో ఉన్న ఆరు వెనక్కి వెళ్ళిపోతే అనుకోకుండా పూజ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అంజలి పాప శరీరంలోంచి ఆరు ఆత్మ బయటికి వచ్చేస్తుంది. తర్వాత అరుంధతి, నేనండి అంజలి పాప శరీరంలోంచి బయటకు వచ్చేసాను అంజు అని చెప్పేసి తన వైపు చూస్తే ఎదురుగా ఇక గుప్తా గారు ఉండడంతో, అయ్యో వద్దు గుప్తా గారు, నన్ను తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి ఆరు బయటికి పరిగెత్తుతూ వస్తుంది. ఇక అప్పుడే కారులో నుండి బాగి రావడంతో ఇక కారు ఎదురుగా వచ్చిన గుప్తాను చూసి, ఏమైంది గుప్తా గారు, ఎందుకు పరిగెడుతున్నారు అంటే, నేను ఆ బాలిక తీసుకెళ్ళడానికి వచ్చాను, నేను ఆ బాలిక ఆడుతున్నాం అని చెప్పేసి అంటాడు గుప్తా. తర్వాత ఏమో బాగి, ఓ పక్కింటి అక్కతో ఆడుతున్నారా, సరే ఈరోజు అక్కను మీకు పట్టించి నేను మిమ్మల్ని గెలిపిస్తాను అని చెప్పేసి అంటాడు. కారు వెనుక దాక్కున్న ఆరు, వద్దు చెప్పొద్దు అని చెప్పేసి అంటుంటే, తర్వాత ఏమో బాగి, అక్క ఆ కారు వెనుక ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఇక తర్వాత గుప్తాకి సైగ చేస్తూ, మీరు అటు రండి, నేను ఇటు వస్తాను అని చెప్పేసి అంటారు. ఇక ఇదంతా చూస్తున్న రాతోడేమో, అక్కడ ఎవరు లేరు కదమ్మా, ఒక్కోసారి నీ మాటలేంటో అసలు అర్థం కావు అని చెప్పేసి అంటుంది. ఇక ఇద్దరు చెరోవైపు వచ్చేస్తారు. ఇక అప్పుడే గుప్తా ఏమో బాలిక అని చెప్పేసి అంటారు. ఇక తర్వాత ఏమో బాగి, గుప్తా గారు మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని కనిపెట్టారని అర్థం, మీరు అవుట్ అయిపోయారని అర్థం, మీరు ఇలా పారిపోవడం మోసం కదా అని చెప్పేసి బాగి అంటుంటే, ఇక గుప్తా ఏమో, నేను అదే చెప్తున్న బాలిక, ఈ బాలిక ఆడుతున్న ఆట చాలా తప్పని, ఇకనైనా ఆ ఆటను ఆపమని చెప్తున్నాను అని చెప్పేసి అంటుంటే, మిస్సమ్మ నేను అని అరుంధతి ఏదో చెప్పబోతుంది. ఇక అప్పుడే బాగి, ఈయన కేర్లెస్గా ఉన్నది మీరు, ఇలా అవుట్ అయిపోయేదాకా తెచ్చుకున్నది కూడా మీరే, ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకొంచెం సేపు బతుకుండేవారు కదా అని చెప్పేసి బాగి అంటే, ఇక అప్పుడే గుప్తా ఏమో, ఎంత జాగ్రత్తగా ఉన్నాను, నీ రాక కోసం తను పోవాలి అని రాతలో లిఖించున్నది బాలిక, దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి అంటుంటే, ఇక బాగి ఏమో, ఏంటి ఏమన్నారు గుప్తా గారు అని చెప్పేసి అడుగుతుంటే, అదే నువ్వు వచ్చి ఈ బాలికను పట్టించాలని రాసి ఉంది, అందుకే అలా అన్నాను అని చెప్పేసి గుప్తా అంటారు. ఇక తర్వాత ఏమో బాగి, సారీ అక్క, మిమ్మల్ని పట్టించేశాను, ఏమీ అనుకోవద్దు, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఆరు ఏమో, మిసమ్మ ఆగు అని చెప్పేసి తన వెంటే పరిగెడుతూ ఉంటే, ఇక గుప్తా ఏమో బాలిక అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఆ మాట విని ఆరు ఆగిపోతుంది. ఇక గుప్తా ఏమో, ఇక నీ పరుగు ఆపు బాలిక, అది నీకు సంతోషం ఇవ్వదు, నీవు చేయు పని కష్టము నష్టములతో కలిగింది, మనిషి మరణించిన తర్వాత అతని ఆస్తి అతన్ని ప్రేమించిన వారికి బాధలో ఉన్నప్పుడు కలుగును, అటు చూసిన పిమ్మట నీకు మరొక జన్మకు సరిపడా ఆస్తి లభించినది, ఇక చాలు, దొరికిన దానితో తృప్తిపడు అని చెప్పేసి గుప్తా అంటుంటే, ఇక ఆరు ఏమో, గుప్తా గారు ఈ ఒక్కరోజు నా కుటుంబంతో ఉండనివ్వండి, ఇంకేమీ అడగను, నేను లేకుండా మా ఆయన పెళ్ళి రాక్షసి మనోహర్తో ఎలా జరిగిపోతుందో అని చెప్పేసి భయంగా ఉంది, అది జరిగితే నా ఆత్మ ఎప్పటికీ శాంతించదు అని చెప్పేసి ఆరు అడుగుతుంటే, లేదు మాలిక, నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వను అని చెప్పేసి, నువ్వు తప్పకుండా రావాల్సింది మా లోకానికి అని చెప్పేసి గుప్తా అంటాడు. తర్వాత ఏమో ఆరు, ఇక మా పిల్లల్ని ఆ మనోహరి ఏం చేయాలనుకుంటుందో మీకు తెలుసు కదా, ఆయన దేవాలయం లాంటి ఈ ఇంటికి కోడలుగా ఆ దెయ్యం రాకూడదు గుప్తా గారు, నా కోసమో మా ఆయన కోసమో మా ఆత్మబంధువుల కోసమో కాదు, నా పిల్లల కోసం ఒక్క అవకాశం అడుగుతున్నాను గుప్తా గారు అని చెప్పేసి ఆరు గుప్తా గారిని కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. తర్వాత ఏమో, ప్లీజ్ గుప్తా గారు ప్లీజ్, నా పిల్లల కోసం ఒక్కరోజు అని చెప్పేసి ఆరు చాలా ఏడుస్తూ బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అయినా గుప్తా కళ్ళు తెరవకుండా తన మంత్రాలని చదువుతూ ఉంటాడు. ఇక ఆరు ఆపకుండానే, ఒక్కసారి నా పిల్లల్ని గుర్తు తెచ్చుకోండి, అయినా కూడా మీరు నన్ను తీసుకెళ్ళాలి అనుకుంటే నేను సంతోషంగా వస్తాను, ప్లీజ్ గుప్తా గారు ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత ఏమో గుప్తా పిల్లలకు ఆరుకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకొని, పిల్లలు బాధపడిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని, సరే బాలిక, ఆ పిల్ల పిచ్చుకల్ని చూసి నీకు ఒక్కరోజు గడివిస్తున్నాను, ఈ ఒక్కరోజు తర్వాత నువ్వు ఖచ్చితంగా మా లోకంలోకి రావాల్సిందే అని చెప్పేసి గుప్తా అక్కడ నుండి వెళ్ళిపోతుంటే, థ్యాంక్ యూ గుప్తా గారు, ఈ జన్మలో మీ మేలు మర్చిపోలేను అని చెప్పేసి ఆరు కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. మరోవైపు లారీ డ్రైవర్ని ఆ సేట్జీ పట్టుకుంటాడేమో అని తప్పించుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మయ్య, ఆ సేట్జీ పట్టుకుంటాడు అనుకున్నా, పట్టుకోకుండా ఎలాగో తప్పించుకున్నా అని చెప్పేసి మనోహర్కి ఫోన్ చేస్తూ ఉంటే, ఇక మనోహరి, వీడికి నగలు ఇస్తే వీడి గోల పోతుంది అనుకున్నాను, కానీ వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో ఫోన్ ఎత్తి, ఏంట్రా ఇచ్చిన నగలు సరిపోలేదా, మళ్ళీ డబ్బులు కావాలని ఫోన్ చేసావా అని చెప్పేసి అంటే, ఇక అల్లరి డ్రైవర్ ఏమో, ఏంటి నాటకాలు ఆడుతున్నావా, నగలు నాకు ఇస్తే నిజాయితీ ఉన్నదానివి అనుకున్నాను, కానీ నన్ను నగకు డూప్లికేట్ నగలు ఇచ్చేసి నువ్వు
నన్ను వేరే కేసులో ఇరికించాలి అని అనుకుంటున్నావా అని చెప్పేసి లారీ డ్రైవర్ అంటుంటే, రే ఏంటి డూప్లికేట్ నగలా, అవి నీకు ఇచ్చింది ఒరిజినల్ నగలురా అని చెప్పేసి అంటుంటే, లారీ డ్రైవర్ ఏమో కాదు అవి డూప్లికేట్ నగలు, సేట్జీ నన్ను పోలీసులకు పట్టించబోతే నేను తప్పించుకొని పరిగెత్తుకుని వచ్చేసాను అని చెప్పేసి అంటే, ఇక మనోహరి ఏమో డూప్లికేట్ నగలు మారిపోయాయేమో ఒకసారి చూసేస్తాను అని చెప్పేసి మనోహరి లోపలికి వచ్చి నగలు చూస్తూ ఉంటుంది. తర్వాత ఏమో మనోహరి ఒరిజినల్ నగలన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ నగలని గోడకి రాస్తుంది. అవి కలర్ పోవడంతో రే ఇవి కూడా డూప్లికేట్ నగలే అని చెప్పేసి అంటే, ఇక ఆ లారీ డ్రైవర్ ఏమో సరే నేను ఆ మిలిటరీ ఆయన దగ్గరికి పోయి మొత్తం నిజం చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక మనోహరి ఏమో రే నిన్ను చూస్తేనే చంపేస్తాడ్రా, అంత పని చేయకు, నేను ఆ సేట్జీ దగ్గరికి వెళ్ళి 2 డూప్లికేట్ ఎలా వచ్చినాయో కనుక్కుంటాను అని చెప్పేసి అంటే, మేడం మీకు ఒక్కరోజే టైం ఇస్తున్నాను, ఈలోపు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఖచ్చితంగా నగలు తీసుకురావాలి, లేదంటే నేను ఆ మిలిటరీ ఆయనకి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి ఆ లారీ డ్రైవరు మనోహర్ని బెదిరిస్తాడు. మరి మనోహరి ఏం చేయబోతుంది, తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.